దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికు యెహోవా అతనికి తోడుగా ఉండెను. పరిశుద్ధ గ్రంథంలో దావీదు చరిత్ర మనం చూస్తాం. ఆ దావీదుకు దేవుడు తోడుగా ఉండడం వల్ల అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. దావీదు ఒక ఆరంభం, ఒక గొర్రెల కాపరిగా ఆరంభించబడిన తన జీవితాన్ని దేవుడు అంతకంతకు ఆశీర్వదించబడి ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా మారాడు. అంటే దానికి కారణం ప్రేమైన వారు, దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా తనకు తోడుగా ఉన్నాడు. దావీదు చరిత్ర మనం చూస్తే, దావీదు గొప్ప ఇంట్లో పుట్టినవాడే. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పితరులు అనేకులకి ఆదర్శంగా బ్రతికిన వాళ్ళే, అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చిన వాళ్ళే. అలాంటి దావీదు గొర్రెలు కాచుకోవలసిన గతి ఎందుకు పట్టింది? గొర్రెలు కాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కుటుంబంలో అతనికి విలువ లేదు, కుటుంబంలో అతనికి ఘనత లేదు, కుటుంబంలో ఎవరు పట్టించుకోరు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అందరూ ఒకలాగా చూస్తారు, దావీదుని ఇంకొకలాగా చూస్తారు. తృణీకరించబడిన స్థితిలో ఉన్నాడు. కానీ దావీదును దేవుడు ప్రేమించాడు, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, దావీదును దేవుడు కోరుకున్నాడు. ఆ దావీదునకు సైన్యములకు అధిపత్యకు దేవుడు తోడుగా ఉండడం వలన ప్రియులారా, ఒక గొర్రెల కాపరిగా ఉన్న ఆ స్థితి నుండి, ఆ స్థాయి నుండి సింహాసనం వరకు దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ జీవితం ఎలా మొదలయ్యింది అనేది కాదు ముఖ్యం, నీ జీవితం ఎక్కడ ప్రారంభమైంది అనేది కాదు ముఖ్యం, నీ కుటుంబం యొక్క బలం లేకపోతే నీ బలం ఎంత అనేది కాదండి ముఖ్యం. సైన్యములకు అధిపతికు యేసయ్య నీకు తోడుగా ఉండగలిగితే ఖచ్చితంగా నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు, నీ బ్రతుకుని దేవుడు మార్చబోతున్నాడు, నీవు అంతకంతకు వర్ధిల్లబోతున్నావు. దేవుడు నీకు తోడై ఉండుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఏంటి అని బైబిల్లో మనం చదివితే దావీదు చరిత్ర స్పష్టంగా మనకు కనబడుతుంది. దావీదు గురించి రాజనగరంలో మాట్లాడుకుంటున్నారండి. ఏనంటే, అయ్యా ఒకడిని నేను చూశాను, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతని పేరు దావీదు. ఒకడిని నేను చూశాను, అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు. అతని విశేషాలు ఏంటంటే, చమత్కారంగా సితారాని వాయిస్తాడు, ఆయన బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి అండ్ అందగాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అందంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉందని అడిగాను అనుకోండి, అనకపోయినా కొంతమందికి మనసులో అనుకుంటూనే ఉంటారు. సౌందర్యంగా ఉండాలి, అందంగా ఉండాలి అని కొంతమంది కోరుకుంటారు, దానికోసం అడ్డమైన కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. కొంతమంది కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి, పండ్ల రేట్లు పెరిగిపోతున్నాయి, ఎందుకంటే అడ్డమైన వాటిని అన్నిటినీ మిక్సీకి వేసి మొహానికి పూస్తూ ఉంటారు కొంతమంది. అందంగా, నీవు ఎంత అందంగా ఉండాలని ప్రయత్నించినా నువ్వు మందంగానే ఉంటావు. అందం అనేది మన భౌతిక శరీరానికి సంబంధించింది కాదండి, అందం అనేది మన హృదయానికి సంబంధించింది. దావీదు రూపసి, అందమైన వాడు, సౌందర్యం గలవాడు, యుద్ధశాలి, బహుశూరుడు, చమత్కారంగా సితారాన్ని వాయిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే ఏ పని చేసినా ఆ పని చమత్కారంగా ఉంటుంది. కొంతమంది జీవితం ఎక్కడేసిన గొంగళి అక్కడే. అందరూ వ్యవసాయం చేస్తారు, దేవుడు ఒక వ్యక్తికి తోడుకుంటాడు, ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆ వ్యవసాయంలో వ్యత్యాసం ఉంటుంది, సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఒక ఊర్లో ఇంచుమించు ఒక 60-70 కొట్లున్నాయండి, ఇడ్లీలు దోశలు వేసే షాపులు చాలా ఉన్నాయి, హోటళ్ళు, టిఫిన్ సెంటర్, అవి చాలా ఉన్నాయన్నమాట. కానీ ఓ మూల మీద ఒక పూరి పాకు ఉంటుందండి, అక్కడ ఉదయాన్నే లేస్తే 100 మంది ఉంటారు. అక్కడ టిఫిన్ సెంటర్లో 100 మంది ఉంటారు, క్యూ గట్టి ఉంటారు అనమాట. ఏంటారు బాబు ఇక్కడ విచిత్రం, ఇక్కడ ఇన్ని టిఫిన్ కొట్లు ఉంటే, ఇన్ని టిఫిన్ సెంటర్ ఉంటే, ఇక్కడ మాత్రమే ఇంతమంది ఉండడానికి కారణాలు ఏంటి అని వెళ్ళి అక్కడ గమనించి చూస్తే ప్రియులు, అక్కడ ఒక పేద ఆమె, ఒక వృద్ధురాలు, ఒక ఆవిడ ఉంది, వృద్ధురాలు ఉందండి. అందరూ వండే వంట వేరు, ఆమె చేసే వంట వేరండి. ఏందో ఆమె చేతిలో సరే పెద్ద కాస్టా లేకపోతే ఇంకొకటి అంటే అది కూడా కాదండి. ఆమె చేతుల మీద చేసే ప్రతి ఆహారం, ఆమె చేతుల ద్వారా వండే ప్రతి ఆహారం రుచిగా ఉంటుందని ఆ ఊరి జనమంతా అక్కడ ఉంటారు. ప్రియులరా, అందరూ వంట చేస్తారు, ఆమె చమత్కారంగా వండుతుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మరి మీరేం చేస్తున్నారో నాకు తెలియట్లా. కొంతమంది వంట తిని పాపం కొంతమంది బతికారంటే నిజంగా సంతోషించవలసిన విషయం. కొంతమంది ఎందుకంటే ఈ యూట్యూబ్లో ఉన్న అడ్డమైన తిండి అంతా చూసి దాన్ని అంతా ప్రయోగం చేసి వాళ్ళు ఆయనకు వడ్డిస్తూ ఉంటారు.
ఆ తిండి తిని ఎంతమంది పోయారో తెలియదు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో తెలియదు. ఇంకా మన స్త్రీలు కొంతమంది ఉంటారు అంతే, ఇక సెల్ ఫోన్ ఒకటి ఆన్ చేసుకొని ఫ్రెండ్స్ నేను ఈరోజు ఉప్మా చేశాను ఫ్రెండ్స్. ఆ ఉప్మాకు 30 మంది లైక్లు కొడతారు, దాని కామెంట్లు అనమాట. ఎంత బాగా చేసే ఉప్మా అని. చూస్తే ఏం తెలుస్తుంది, తినేవాడు కదా తెలిసేది. 30 మంది కాదు 70 మంది లైక్లు కొట్టినాయి. లైక్ కొట్టని ఒకే ఒకడు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ఆయన. ప్రేమైనారా, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే ఆయన ఏ పనిలో అది వ్యాపారమే చేసినా, వ్యవసాయమే చేసినా, ఉద్యోగమే చేసినా, ఏ పని చేసినా ఆ పనిలో ఒక విశేషత ఉంటుంది. దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు దేవుడు ఈ వ్యక్తికి తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారు, ఈ ప్రశస్త రాత్రి మీరు గుమ్మములాగా, పురాతనమైన తలుపులాగా మిమ్మల్ని మీరు బలపరుచుకొని నిలబడగలిగితే నా దేవుడిని బ్రతుకులో ప్రవేశిస్తాడు. ఆ సైన్యములకు అధిపతికి యెహోవా అన్ని విషయాలలో నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు నీవే పని చేసిన అతడు చేయునదంతయు సఫలమవుతుంది. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఆయన ఇంట్లో ఉన్న ఆశీర్వదించబడతాడు, ఆయన బజార్లో ఉన్న ఆశీర్వదించబడతాడు, చర్చిలో దీవెనకరంగా ఉంటాడు, సమాజంలో దీవెన. ఎక్కడైనా కొంతమంది ఇంట్లో బాగుంటే బయట పరిస్థితి బాగుండదు, బయట బాగుంటే ఇంటి పరిస్థితి బాగుండదు. దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదకరంగా ఉంటాడు. యాకోబు అంటాడు, నేను రాకముందు నీ కలిగింది కొంచెమే, కానీ నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నేను రాకమునుపు లాబాను నీ కలిగింది కొంచెమే, నీ మంద చిన్నదే. నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నేను ఎక్కడెక్కడైతే అడుగుపెట్టానో, నేను అడుగుపెట్టిన చోటల్లా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇదేనండి ఒక చిహ్న, ఇదే ఒక గుర్తు. దేవుడు ఒక మనిషికి తోడుగా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కొంతమంది అంటారు, ఊర్లో వాళ్ళందరితో పోట్లాడి ఎవరేమైపోయిన పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా అంటూ ఉంటారు. నా దేవుడు నాకు తోడుగా, దేవుడు తోడుగా ఉన్నాడని నీవు చెప్తే కాదండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నీవు చెప్పుకుంటే కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లు నీ ప్రతి అడుగులో అర్థమవుతుంది. దేవుడు నీతో ఉన్నట్లు నీ ప్రతి ప్రయత్నాల్లో అర్థమవుతుంది. దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉన్నాడని తను చేసే ప్రతి పనిలో ఆ జీవకళ అనేది ఉట్టిపడతా ఉంటుంది, ఆ మహిమ అనేది ఉట్టిపడతా ఉంటుంది. బానిసగానే వచ్చాడండి, దేశానికి అధిపతిగా మారాడు యోసేపు. ఎందుకంటే యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. బైబిల్ కూడా మీరు చూడండి, చరిత్ర మనం చదువుకుంటూ వస్తాం, యోసేపు చరిత్ర మనం చదువుకుంటూ వస్తాం. ఎప్పుడైతే అన్నలు యోసేపును అమ్మేశారో ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. చరిత్ర అక్కడ నుండి మరల మొదలవుతుంది. యోసేపు ఎక్కడుంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ ప్రశస్త వేళ ప్రియులారా, సైన్యములకు అధిపతికి దేవుడు నీకు తోడై ఉండి నిన్ను వర్ధిలింప చేయునుగాక.